హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళా సంఘాలకు అదిరిపోయే గుడ్ న్యూస్ ప్రకటించింది సర్కారు. సో ఇక్కడ వచ్చినటువంటి గుడ్ న్యూస్ ఏంటంటే మహిళా సంఘాలకు చేయూతనైతే అందించబోతుందన్నమాట. సో అయితే ఇక్కడ అమౌంట్ అనేది అంటే వడ్డీనైతే తిరిగి చెల్లించబోతుందండి. దాదాపు 7 ఏళ్ల తర్వాత వడ్డీనైతే ప్రభుత్వము మహిళల యొక్క సంఘాలు ఏవైతే ఉన్నాయో డ్వాక్రా గ్రూపులు వాటికైతే వేయబోతుందన్నమాట. ప్రస్తుతానికి ఒక జిల్లాలో అయితే అమౌంట్ అనేది విడుదలైందండి. దాదాపు 32 కోట్లు అయితే విడుదల చేసినట్లు సమాచారము. అది ఏ జిల్లా ఏ విధంగా విడుదల చేస్తున్నారు, ఏ సంవత్సరానికి కానీ వడ్డీ అనేది విడుదలవుతుంది అనేది పూర్తి వివరాలు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. తప్పకుండా మీరు వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. గట్టిగా లైక్ చేస్తే ఈ సమాచారం నలుగురికి ఉపయోగపడుతుంది. సో తెలుసుకునే అవకాశం కూడా ఉంటుందన్నమాట. సో వడ్డీ డబ్బులు అనేటివి రిటర్న్ అవుతున్నాయని చెప్పని, ఓకేనా. సో మీరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇలాంటి అప్డేట్స్ వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళా సంఘాలకు సంబంధించి సర్కార్ గుడ్ న్యూస్ అయితే ప్రకటించిందనమాట. దాదాపు 7 ఏళ్ల తర్వాత, ఓకేనా, 7 ఏళ్ల తర్వాత వడ్డీ అయితే పంపిణీ చేయబోతుందన్నమాట. సో ఇక్కడ మనకు ఖమ్మం జిల్లాలో అయితే 32,000 సంఘాలకు 36 కోట్లు అయితే విడుదల చేసిందండి. చెక్కుల రూపంలో అయితే ఆఫీసర్లు అయితే ఈ మహిళా సంఘాలకు అయితే అందించనున్నారనమాట. వ్యాపారాలను మరింత విస్తరింపజేసే ఆలోచనలో మహిళలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వివరాలు చూసుకున్నట్లయితే ఇందిరా మహిళా శక్తి పేరుతో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సంబురాలు మహిళా సంఘాల్లో మరింత ఉత్సాహాన్ని అయితే నింపుతున్నాయి. ఏండ్ల తరబడి పెండింగ్లో ఉన్నటువంటి వడ్డీని పంపిణీ చేస్తుండటమే దీనికి కారణమని తెలుస్తోందన్నమాట. ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో సో ఈ యొక్క జిల్లా వ్యాప్తంగా వచ్చేసి 2023-24 సంవత్సరానికి గాను దాదాపు 32,000 సంఘాలు అనేటివి 36 కోట్ల వడ్డీని అయితే ప్రభుత్వం అయితే అందించబోతుందన్నమాట. అదే సమయంలో గతంలో తీసుకున్నటువంటి అప్పులకు వడ్డీ రూపంలో బ్యాంకులకు చెల్లించిన మొత్తాన్ని ప్రభుత్వం తిరిగి మహిళా సంఘాలకైతే చెల్లిస్తోందని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి వీటి వల్ల ఉమ్మడి జిల్లాల్లో ఆయా సంఘాల్లో ఉన్నటువంటి యొక్క సభ్యులు దాదాపు 6 లక్షల మంది అయితే ఉన్నట్లు తెలిసిందనమాట. వీరందరికైతే వారి యొక్క ఖాతాల్లోకి అయితే డబ్బులను వేయబోతుంది ప్రభుత్వము. 2024 నుంచి సెప్టెంబర్ 2024 అంటే ఏప్రిల్ 2024 నుంచి సెప్టెంబర్ 2024 వరకు దాదాపు 19,027 సంఘాలకు గాను ప్రభుత్వము 22.90 కోట్లను అయితే విడుదల చేసినట్లు తెలుస్తోంది. సో ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించినటువంటి డేటా కూడా రావడం జరిగిందనమాట. 12,828 సంఘాలకు గాను 12.79 కోట్ల వడ్డీని అయితే మంజూరు చేసిందనమాట. ఇప్పటికే ఆయా సంఘాలు బ్యాంకులకు వడ్డీ రూపంలో చెల్లించినటువంటి మొత్తాన్ని ప్రభుత్వం తిరిగి చెల్లించడంతో మహిళలు సంతోషం అయితే వ్యక్తం చేస్తున్నారనమాట. దీని ద్వారా ఆయా సంఘాల్లో ఉన్నటువంటి ఎవరైతే సభ్యులైతే ఉన్నారో వారు ఏదైనా వ్యాపారము విస్తరింపజేసుకునేదానికి ఏదైనా చిన్న స్మాల్ బిజినెస్లోకి వెళ్ళేందుకు కూడా అవకాశం అనేది ఉంటుంది, ప్రోత్సహించినట్లు ఉంటుందని చెప్పి సో ఈ యొక్క ఇందిరా మహిళా శక్తి పేరుతో చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాల్లో డ్వాక్రా మహిళలకు చాలా అంటే చాలా రకాలుగా లబ్ధి అయితే చేకూరుతుందని ఈ సందర్భంగా అయితే అర్థమవుతుందన్నమాట. సో కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే నేను మీకు వీడియో చేసి అయితే ఖచ్చితంగా అప్లోడ్ అయితే చేస్తాను. సో ప్రస్తుతానికైతే మీరు వడ్డీ అనేది లోన్ అనేది తీసుకొని 2024 నుంచి ఇక్కడ మనకు వడ్డీ ఏదైనా తీసుకొని ఆ వడ్డీని కనుక మొత్తం పే చేసేసి ఆ లోన్ క్లియర్ చేసేసినట్లయితే సో అక్కడ వడ్డీ అనేది క్రియేట్ అయి ఉంటుంది కదా, ఆ వడ్డీ డబ్బులు అనేటివి మీకు ఖాతాలకైతే వేస్తామని చెప్పి ప్రభుత్వం అయితే చెప్తుందన్నమాట. సో చాలా క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది అందిందండి డ్వాక్రా మహిళలకు సంబంధించి. సో మీరు తప్పకుండా లైక్ చేయాలి ఫ్రెండ్స్, లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలానే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా పథకాలకు సంబంధించిన అప్డేట్స్ వచ్చినప్పుడు డ్వాక్రా మహిళలకు సంబంధించి తప్పకుండా తెలియజేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను.